nitrobenzene. A. In acidic medium, ఆమ్ల సమక్షంలో ఎగ్జాంపుల్కు 10 bar HCl nitrobenzene, it undergoes complete reduction and form primary amine, that is aniline ని ఫామ్ చేస్తుంది. సో in acidic medium nitrobenzene, it undergoes complete reduction and form primary amine, that is aniline. Next, in neutral medium aniline, nitrobenzene on, సో మనం నైట్రో ఆల్కేన్స్కు చెప్పినట్టుగా న్యూట్రల్ మీడియం జింక్ అండ్ అమ్మోనియం క్లోరైడ్, ఇట్ ఫార్మ్స్ ఫినైల్ హైడ్రాక్సిల్ అమీన్ అంటే పార్షియల్ రిడక్షన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. So partial reduction. C. In alkaline medium, so nitrobenzene and phenyl hydroxylamine on they condensed in alkaline medium and form azoxybenzene. This azoxybenzene on further reduction, it forms azobenzene. Azobenzene on further reduction, it forms hydrozobenzene. So in alkaline medium, so no example go sodium amalgam atvanti. So in alkaline medium, nitrobenzene and hydroxylamine, they undergo reduction and form azoxybenzene. This on further reduction, it form azobenzene. On further reduction, it form hydrozobenzene. So reduction of nitrobenzene. A. In acidic medium, nitrobenzene, it is completely undergoing reduction and form primary amine, that is aniline. In neutral medium, nitrobenzene, it undergoes partial reduction and form phenyl hydroxylamine. In alkaline medium, nitrobenzene along with hydroxylamine, they undergo condensed reduction and form azoxybenzene. On further reduction, azobenzene on further reduction, hydrozobenzene. So next, in electrolysis. So electrolysis lo in case of reduction jarigite, in presence of sulfuric acid, ekkada rastam chudandi. Electrolysis విద్యుత్ విశ్లేషణ జరిగితే
విద్యుత్ సమక్షంలో క్షేకరణం చెందితే నైట్రోబెంజిన్ in presence of sulfuric acid it forms phenyl hydroxylamine rearranges to para-aminophenol So overall గా ఎన్ని టైప్స్ ఆఫ్ రిడక్షన్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం? 4 టైప్స్. అసిడిక్ మీడియం, న్యూట్రల్ మీడియం, ఆల్కలైన్ మీడియం, ఆన్ ఎలక్ట్రాలిసిస్. సో అసిడిక్ మీడియం కంప్లీట్ రిడక్షన్, ఇన్ న్యూట్రల్ మీడియం పార్షియల్ రిడక్షన్, ఇన్ ఆల్కలైన్ కండెన్స్డ్ రిడక్షన్. నెక్స్ట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ మనకు ఫైనల్ ప్రోడక్ట్ రీఅరేంజ్మెంట్ జరిగి పారాఅమినోఫినాల్ ఫామ్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా నైట్రోబెంజిన్. సో మనం నైట్రోబెంజిన్లో ఏం చదివినామంటే ఒక ప్రిపరేషన్ మెథడ్ చదివినాము. ఇమ్మీడియట్గా కెమికల్ ప్రాపర్టీస్కి వస్తే కెమికల్ ప్రాపర్టీస్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఇక్కడ చాలా స్లోగా జరుగుతుంది. ఎందుకంటే బికాజ్ NO2 ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ ఎలక్ట్రాన్ attracting group, so it takes up electrons from benzene ring, so thereby benzene will be ring it will be deactivated, ఉత్తేజపరచకుండా అయిపోతుంది. సో కాబట్టి ఎలక్ట్రోఫైల్డ్ ఇన్ కేసు సబ్స్టిట్యూషన్ జరగాలన్నా అది పారా మెటా పొజిషన్స్లో ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ కొరత ఉంది కాబట్టి ఆ పొజిషన్స్లో జరగదు. సో ఇన్ కేస్ జరగాలంటే అది ఎక్కడ పోయి జరుగుతుంది? మెటా పొజిషన్లోనే జరిగేది. సో నెక్స్ట్ రియాక్షన్స్, రిడక్షన్ రియాక్షన్స్ ఇంపార్టెంట్ రోల్ని ఇక్కడ ప్లే చేస్తున్నాయి. సో ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ప్రోడక్ట్స్ ఫామ్ అవుతున్నాయి. సో డిఫరెంట్ మీడియంస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. అసిడిక్ మీడియంలో కంప్లీట్ రిడక్షను, బేసిక్ మీడియంలో కండెన్స్డ్ ప్రోడక్ట్స్, ఇన్ న్యూట్రల్ మీడియంలో పార్షియల్ రిడక్షను, ఎలక్ట్రాలిసిస్ జరిగితే మనకు రీఅరేంజ్మెంట్ జరిగి పారాఅమినోఫినోల్ ఏర్పడుతుంది. సో దీంతో మనకు ఫిఫ్త్ పేపర్లో ఫిఫ్త్ పేపర్ టైటిల్ ఆఫ్ ద పేపర్ ఏమి అంటే ఇనార్గానిక్ ఫిజికల్ అండ్ జనరల్ కెమిస్ట్రీ. ఇనార్గానిక్ ఫిజికల్ అండ్ జనరల్ కెమిస్ట్రీ. సో ఇనార్గానిక్ ఫిజికల్ అండ్ జనరల్ కెమిస్ట్రీలో యూనిట్ 3 నైట్రోహైడ్రోకార్బన్స్. యూనిట్ 3 నైట్రోహైడ్రోకార్బన్స్ కింద మనము నైట్రో ఆల్కేన్స్ అండ్ నైట్రోబెంజిన్ ప్రిపరేషను, వాటి కెమికల్ ప్రాపర్టీస్ కంప్లీట్ చేస్తాం. సో దీంతో థర్డ్ యూనిట్ ఒక ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒక యూనిట్ కంప్లీట్ అవుతుంది, అంటే థర్డ్ యూనిట్ ఫినిష్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకా 6th పేపర్ స్టార్ట్ చేద్దాము. 6th పేపర్లో ఏది అనేది నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు ఇమ్మీడియట్గా చెప్తాను. సో ఆల్రెడీ మీకు ఇంగ్లీష్ మీడియం పిల్లలకి నోట్స్ క్యాన్వాస్లో అప్లోడ్ చేసినాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సో నోట్స్ మీరు రాసుకోవడం స్టార్ట్ చేయండి. మ్యాక్సిమం 15 or 16 పేజెస్ ఉంది నోట్స్. సో ఇప్పుడు మీరు స్టార్ట్ చేసి రాసేసిన వాళ్ళు పర్వాలేదు, రాయని వాళ్ళు రాసేసేయండి. ప్లస్ ఎవ్రీ టైం మీరు క్యాన్వాస్ ఓపెన్ చేసినప్పుడల్లా ఖచ్చితంగా డిస్కషన్ ఫోరంలో మీరు ఏమి రిప్లై చేస్తున్నారో అనేది మస్ట్ అండ్ షుడ్ మెన్షన్ చేస్తేనే మీరు ఎంతమంది అటెండ్ అయినారు అనేది మాకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఒక 5 క్విజ్ క్వశ్చన్స్ ఇచ్చిందంటే మోడల్కు. సో ఎంతమంది రెస్పాండ్ అవుతున్నారు అబ్జర్వ్ చేద్దాము అని 5 బిట్స్ ఇచ్చిందండి క్విజ్ ఫామ్లో. దానికి ఓన్లీ ఫ్యూ మెంబర్స్ రెస్పాన్స్ ఇచ్చినారు. సో కాబట్టి సో అట్లా చేయకుండా ఎంతమంది క్యాన్వాస్ను ఫాలో అవుతున్నారో, వీడియోస్ను ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ అన్నింట్లకు మేము ఏమేమి పెడుతున్నామో అవన్నింట్లకు మీరు రిప్లై ఇస్తేనే మీరు అటెండెన్స్ మేము కన్సిడర్ చేస్తాము. ఊరికే వీడియో విని వదిలేస్తే కాదు. కంపల్సరీగా మేము అక్కడ మీకు అసైన్మెంట్స్ ఇచ్చినాను. మొన్న క్లాస్లో క్వశ్చన్ అసైన్మెంట్ ఇచ్చినాను, దానికి రెస్పాన్స్ లేదు. ఎవరో ఫ్యూ మెంబర్సే దానికి ఫోటో క్లిప్ తీసి లేదా సెల్లులో ఫోటో తీసి పెట్టినారు వాళ్ళు రాసిన పేపర్ను. బట్ చాలామంది దానికి సరిగ్గా రెస్పాన్స్ లేదు. సో అది మీరు చేయాల్సి ఉంది. ఇప్పుడు నెక్స్ట్ అది కంప్లీట్ చేసి నాకు ఇస్తేనే మీకు మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. నెక్స్ట్ క్విజ్కు 5 క్విజ్ ఇచ్చినాను, 5 బిట్స్. సో వాటికి కూడా మీరు రిప్లై ఇవ్వండి. నెక్స్ట్ ఇంకా ఈ నెక్స్ట్ చెప్పబోయే క్లాస్కు మీరు రెడీ అవుతారు. అంటే నేను నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేసే లోపల
చెప్పిన క్లాస్ను విత్ నోట్స్ మీతో రెడీగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదు. మీరు ప్రిపరేషన్ కూడా నాతో పాటు మీరు ఫాలో అవుతుంటారు. ప్రిపరేషను ఆల్టర్నేటివ్గా అయిపోతూ వస్తాయి. మనకు 2 పేపర్స్ కెమిస్ట్రీ ఉంది కాబట్టి మీరు పెండింగ్ పెట్టుకున్నారు అంటే నోట్స్ కానీ రాసుకోవడం కానీ చదవడం కానీ ఇబ్బంది పడతారు. సో ఈ రోజుతో నైట్రో హైడ్రోకార్బన్స్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్లో 6th పేపర్ స్టార్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.